నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. మీరు ఇన్ని రోజులుగా గమనించినట్లయితే నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక వీడియో అన్న పోస్ట్ చేసేదాన్ని. ఈ మధ్య నేను పోస్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే ఆ రీజన్ ఏంటి అని అంటే, మా హస్బెండ్కి 20 days బ్యాక్ కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ సిచ్యువేషన్ అనేది మేము కూడా మీలాగే వినడం కానీ, కరోనా వైరస్ వస్తే ఇలా ఉంటుంది సిచ్యువేషన్, లేకపోతే ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంటుందని వినడమే కానీ సెల్ఫ్గా ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అయ్యాము. సో ఆ సిచ్యువేషన్ మేము ఎలా ఫేస్ చేసాము, ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి వచ్చామో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అవుతూనే తెలుస్తుంది అని అంటారు కదా. సో ఈవెన్ వీ హ్యావ్ గాన్ త్రూ దిస్ పాండమిక్ సిచ్యువేషన్. ఈ వైరస్ మా హస్బెండ్కి అటాక్ అయిన తర్వాతనే అర్థమైంది సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఫేస్ చేయాలో అనేసి. సో నార్మల్గా మా హస్బెండ్ వర్క్ పరంగా అవుట్ స్టేషన్ వెళ్తుంటారు. అలాగే కరీంనగర్ కూడా వెళ్ళారు. వెళ్ళిన నెక్స్ట్ 2 daysకే ఈయనకి ఫీవర్ అనేది స్టార్ట్ అయింది. సో మేము నార్మల్గా అప్పుడు రెయిన్స్ కూడా కంటిన్యూస్గా ఉండే అప్పట్లో. సో ఆ సిచ్యువేషన్లో మేము అనుకున్నాము ఈ రెయిన్స్ అండ్ వైరల్ ఫీవర్ ఉండొచ్చు అని అనుకున్నాము. బట్ స్టిల్ మేము డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. డాక్టర్ కొన్ని టాబ్లెట్స్ సజెస్ట్ చేశారు, లైక్ పారాసిటమాల్ అండ్ ఆల్సో సమ్ యాంటీబయాటిక్స్. సో అవి యూస్ చేస్తున్నాను. బట్ ఏమైనా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రిస్క్ ఎందుకు అనేసి ఈయన సపరేట్ రూమ్లో ఉండడం స్టార్ట్ చేశారు. సో సపరేట్ మాకు 2 double bedrooms ఉన్నాయన్నమాట. సో ఒకటి కంబైన్డ్ వాష్రూమ్తో అండ్ ఆల్సో ద అదర్ బెడ్రూమ్. సో ఆ కంబైన్డ్ వాష్రూమ్ ఉన్నది ఇంకా మా హస్బెండ్ అందులో ఉండడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ డే నుంచి మేము సపరేట్గా ఉండడం స్టార్ట్ చేశాము. బట్ అలా ఉండడం వల్ల ఒక విషయంలో మంచిదయింది. సపరేట్ డే ఫీవర్ తగ్గింది, నార్మల్ అయ్యింది అనుకున్నాము, ఇంకా నార్మల్ వైరల్ ఫీవరే అని అనుకున్నాము. బట్ నెక్స్ట్ డే వచ్చేసి ఫుల్ హై ఫీవర్, 105 హై టెంపరేచర్తో ఫీవర్ వచ్చింది. ఇమీడియట్గా డాక్టర్తో వీడియో కన్సల్టెంట్ తీసుకున్నారు అండ్ డాక్టర్తో మాట్లాడేసి ఇంకా కొన్ని టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేసుకున్నారు. అలాగే కరోనా టెస్ట్ చేయించుకోమన్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను మా హస్బెండ్ కింగ్కోటి కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళాము. ఇట్స్ తెలంగాణ డిస్ట్రిక్ట్ హాస్పిటల్. అది టోటల్గా ఇప్పుడు కోవిడ్ టెస్ట్ ఒకటే పెట్టేశారు సపరేట్గా. సో అక్కడ వెళ్ళి నేను మా హస్బెండ్ టెస్ట్ చేయించుకున్నాము. అండ్ అన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాము, మాస్క్, గ్లౌజ్ అన్నీ వేసుకొని. ఆ హాస్పిటల్లో టోటల్గా కోవిడ్ టెస్ట్సే అవుతుంటాయి. కోవిడ్ టెస్ట్ అయిన తర్వాత 45 minutesకి రిజల్ట్ వచ్చింది. నాకేమో నెగిటివ్ వచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ మా హస్బెండ్కి పాజిటివ్ వచ్చింది. ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. సో డాక్టర్ మా హస్బెండ్కి 10 tablets ప్రిస్క్రైబ్ చేశారు. ఆ టాబ్లెట్స్ దేనికి అంటే మన బాడీ ఆర్గన్స్ ఇన్ఫెక్ట్ కాకుండా ముందు జాగ్రత్తగా ఆ టాబ్లెట్స్ వాడాలన్నమాట. మా హస్బెండ్కే కాకుండా నాకు నెగిటివ్ వచ్చినా కానీ ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ నాకు అటాక్ కాకుండా కూడా ఒక టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేశారు డాక్టర్. నాకు కూడా HCQ అనేసి ఒక టాబ్లెట్. బట్ అది అందరు వేసుకోవద్దు, ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన వాళ్ళే వేసుకోవాలి. కొన్ని ఫ్యూ థింగ్స్ ఉంటాయన్నమాట, లైక్ PCODs కానీ, లేకపోతే థైరాయిడ్, షుగర్, BP ఇలా ఉన్న వాళ్ళు వేసుకోకూడదు. ఆ ట్యాబ్లెట్స్ ఏం లేని వాళ్ళే వేసుకోవాలి. సో అలా డాక్టర్ సజెషన్స్తో నేను కూడా ఆ డే నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను ట్యాబ్లెట్స్. సో ఆ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారు మా ఇద్దరికి. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్ ఒకటే చెప్పారు దట్ ఫస్ట్ నాకు ఎలా అయినా నెగిటివ్ వచ్చింది కాబట్టి నన్ను వేహాన్ని మా మదర్ ఇవాళ ఇంటికి వెళ్ళమన్నారు. లేకపోతే మా హస్బెండ్ అన్నారు నేనే ఏదైనా హోటల్ ఉంటుంది కదా, ఐసోలేషన్ హోటల్స్ ఉంటాయి, సో అక్కడికి వెళ్ళిపోతాను నేను అని అన్నారు. బట్ నేను ఒకటే అన్నాను, ఇప్పటి వరకు మనం ముగ్గురం కలిసే ఉన్నాము. నేను వేహాన్ మా హస్బెండ్ కానీ ఎప్పుడు సపరేట్గా ఉండలేదు. ఒకటే చెప్పాను, ఈ సిచ్యువేషన్ కూడా మనము
సేఫ్గా ఉంటూ ఈ సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడదాము. అండ్ ఈ సిచ్యువేషన్ని కూడా మనము ఎదుర్కొని మనం మళ్ళీ నార్మల్ లైఫ్కి వద్దాము. మనం మన ప్రికాషన్స్ తీసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సపరేట్గా ఉంటూ సో మనం ఇక్కడే ఉండి సో దీని నుంచి బయటపడదామని చెప్పాను. నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ షుడ్ బి దేర్, అంటే గైడ్ చేయడానికి కానీ వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ ఇవ్వడానికి కానీ ఒక పర్సన్ ఉండాలి. ఎస్, స్టిల్ ఐ నో ద సిచ్యువేషన్ ఇస్ దాట్ మనము ఒక డిస్టెన్స్లో ఉండాలి, అవన్నీ పర్టికులర్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కలిసి ఉందాం. నువ్వు ఐసోలేషన్లో ఉన్నా మనం అన్ని ప్రికాషన్ తీసుకొని మనము ఈ గండం నుంచి బయటపడదామని చెప్పాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ నా ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఐసోలేషన్కి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. లైక్ డిస్పోజబుల్ గ్లాసెస్, ప్లేట్స్, సమ్ ఫ్రూట్స్ అవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నారు. మెడిసిన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా లేకుండే. సో మా హస్బెండ్ క్లోజ్ ఫ్రెండ్స్, ద వన్ హూ స్టేస్ నియర్ బై, అంటే మా ఇంటి దగ్గర నియర్ బై ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్, పవన్ గారు అండ్ సతీష్ గారు చాలా హెల్ప్ చేశారు. మెడిసిన్స్ కానీ, మాకు శానిటైజర్స్ కానీ, మాస్క్స్ కానీ, లేకపోతే హ్యాండ్ గ్లౌస్ కానీ ఇవన్నీ వాళ్ళే తెచ్చిచ్చేవాళ్ళు. సో ఎలా అంటే కింద మా స్టేజ్ మీద పెట్టేసి వెళ్ళిపోయేవారు. సో నేను మళ్ళీ మాస్క్, గ్లౌజ్ అన్నీ వేసుకొని వెళ్ళి తెచ్చుకునేదాన్ని ఇంట్లోకి. అండ్ కొన్ని మా హస్బెండ్కి పెట్టేదాన్ని, కొన్ని నేను పెట్టుకొని, సో ఇంకా అలా మేము అన్నీ మేనేజ్ చేసుకున్నాము. సో మెడిసిన్స్ ఆల్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్సే తెచ్చిచ్చేవారు. ఇంకా కరోనాలో 2 సిమ్టమాటిక్ అండ్ అసిమ్టమాటిక్ అని 2 టైప్స్ ఉంటాయంటారు. సో అన్ఫార్చునేట్లీ మా హస్బెండ్కి వచ్చింది సిమ్టమాటిక్లో సిమ్టమ్సే అనమాట. సో ఈయనకి ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇవన్నీ ఉండేవి. ఫస్ట్ 4 days చాలా ఇబ్బంది పడ్డారు విత్ బాడీ పెయిన్స్. సో ఇలా కంటిన్యూస్గా ఆయనకు ఫీవర్, బాడీ పెయిన్స్, కోల్డ్, కాఫ్ ఇవి కంటిన్యూస్గా 4 days బాధపడ్డారు. ఒకటి ఏంటంటే ఎవ్రీ డే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకొని టైం టు టైం మనం మంచి ఫుడ్ కన్జ్యూమ్ చేసుకొని, నేను కూడా ఫుడ్ ఎలా ఇచ్చేదాన్ని అంటే హాట్గా ఇచ్చేదాన్ని, అంటే ఎప్పుడప్పుడు హాట్గా ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని. ఏ ఫుడ్ అయినా కానీ ఆయనకి ఇచ్చేది. వాటర్ అయినా సరే వామ్ వాటర్గా ఉండాల్సిందే. అండ్ ఫుడ్ కూడా హాట్గా సర్వ్ చేసేదాన్ని. అండ్ దాంతోపాటు డైలీ 2 eggs, టోటల్ 4 eggs ఇచ్చేదాన్ని, మార్నింగ్ 2 అండ్ ఈవినింగ్ 2. అండ్ దీంతోపాటు బాదాం, ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్, ఎక్కువ వెజ్జీ ఫుడ్ పెట్టేదాన్ని. అండ్ చికెన్ అయితే నేను తెచ్చేదాన్ని కాదు, బికాజ్ ఐ యూస్ టు నాట్ స్టెప్ అవుట్. నేను కూడా అసలు బయటికి వెళ్ళేదాన్ని కాదు. బట్ ఏంటంటే నేను ముందే స్టాక్ చేసి పెట్టుకున్నా కాబట్టి వెజిటేబుల్స్ నాకు అంత ఇబ్బంది పడలేదు బయటికి వెళ్ళడానికి. నేను బయటికే వెళ్ళలేదు. అండ్ ఉన్న దాంట్లోనే ఎగ్స్ అయితే స్టాక్ ఉంటాయి ఎలా అన్న మా ఇంట్లో. సో ఎగ్స్ అయితే డైలీ 4 బాయిల్ చేసి ఇచ్చేదాన్ని. అండ్ దాంతోపాటు ఈయన స్టీమ్ పెట్టుకునేవారు, ఆవిరి పట్టుకునేవారు విత్ జిందా తిలిస్మాన్. సో ఫుడ్ ఎలా సర్వ్ చేసేదాన్ని అంటే డోర్ దగ్గర పెట్టేసేదాన్ని. దాని తర్వాత మా హస్బెండ్ తీసుకొని ఆ పర్టికులర్ ప్లేస్లో మళ్ళీ శానిటైజ్ చేసేసి లోపలికి వెళ్ళిపోయేవారు. మళ్ళీ నేను మళ్ళీ శానిటైజ్ చేసేదాన్ని, ఎందుకంటే వేహాన్ నేను అక్కడికి వెళ్ళినా మనకి ఇబ్బంది కలగకుండా ఇంకా అక్కడ కూడా నీట్గా పెట్టేదాన్ని. దాంతోపాటు మేము ఫ్లోర్ కూడా డైలీ డెటాల్తో కానీ లేకపోతే శానిటైజర్తో ప్రతిసారి స్ప్రే చేయడము ఇల్లంతా. అండ్ డెటాల్తో క్లీన్గా మాప్తో క్లీన్ చేసేదాన్ని మొత్తం ఫ్లోర్స్ ఓవరాల్. అండ్ మా హస్బెండ్ కూడా లోపలగా సేమ్ థింగ్ క్లీన్గా పెట్టుకునేవారు, ఫ్లోర్ కానీ ఆ పర్టికులర్ ఏరియా వేర్ హీ స్టేస్. సో అలా 4 days తర్వాత మా హస్బెండ్కి ఆ అన్కంఫర్టబుల్ ఏవైతే సిమ్టమ్స్తో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవారో అవి తగ్గిపోయాయి. డ్యూ టు దిస్ రెగ్యులర్ మెడికేషన్స్, మెడిసిన్స్ వాడడం వల్ల అండ్ ఆవిరి పట్టుకోవడం వల్ల జిందా తిలిస్మాత్ వర్క్స్ అ లాట్ ఫర్ స్టీమ్ పెట్టుకోవడం వల్ల. అండ్ మేము కూడా, నేను వేహాన్ కూడా
ఈ జిందా తిలిస్మాత్ని పడుకునేటప్పుడు ముక్కుకు కానీ లేకపోతే థ్రోట్కి కానీ పెట్టుకొని పడుకునే వాళ్ళము. అంటే మాకు కూడా కోల్డ్ కానీ ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా అలా జాగ్రత్త పడేవాళ్ళం. అండ్ వేహాన్కి అయితే నేను కొన్ని మిల్క్లో మార్నింగ్ జిందా తిలిస్మాత్ కొన్ని మిక్స్ చేసేసి తాపించేదాన్ని, సో దట్ థ్రోట్లో ఏమైనా రాకుండా కూడా. అండ్ దాని తర్వాత నార్మల్గా మిల్క్ తాగేవారు, అంటే లిటిల్లో. అండ్ ఆల్సో కొంచెం పసుపు కలిపి తాగిపించడం, అలా వేహాన్కి నేను కొన్ని చిన్న టిప్స్ పాటించేదాన్ని. మెయిన్గా ఏంటి అని అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ని టైం టు టైం వేసుకోవడం వల్ల, ఫుడ్ టైం టు టైం తీసుకోవడం వల్ల, అది కూడా ఎప్పటిదప్పుడు ఫుడ్ తీసుకోవడం వల్ల ఈయన 6 డేస్లోనే తొందరగా రికవర్ అయ్యారు. బట్ 6 డేస్ అయిన తర్వాత కూడా ఇంకొక 6 డేస్ అంటే టోటల్ 14 డేస్ ఈయన ఐసోలేషన్లో ఉన్నారు. అండ్ మేము కూడా అసలు బయట స్టెప్ చేయలేదు, నేను వేహాన్. కానీ ఈ 14 డేస్ కంప్లీట్ ఐసోలేషన్ తర్వాత మళ్ళీ నేను మా హస్బెండ్ మళ్ళీ ఇంకోటి వెళ్ళాము టెస్ట్ కోసం. అప్పుడు మాకు ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. వి వేర్ రిలాక్స్డ్. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము స్నానం చేసుకునే ముందు మా ఇల్లు మొత్తం శానిటైజ్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాతనే మేము మళ్ళీ బాత్ చేసుకొని ఆ రిమైనింగ్ ఏవైనా క్లాత్స్ ఏవేవి ఉన్నాయో మా ఇంట్లో అన్ని క్లాత్స్ వాషింగ్ మిషన్లో వేసేసి వాష్ చేసేసుకున్నాము ఆ రోజే. అండ్ ఆల్సో ఈ ఐసోలేషన్ తర్వాత కూడా మేము మళ్ళీ సేమ్ మాస్క్ కానీ హ్యాండ్స్కి గ్లౌస్ కానీ లేకపోతే శానిటైజేషన్ ప్రతిసారి ఏది ముట్టుకున్నా ఏది తిన్నా కానీ శానిటైజేషన్ హ్యాండ్ వాష్ అనేది మేము ఇప్పటికీ అలాగే పాటిస్తున్నాము. సో మీరు కూడా అలాగే పాటించండి అండ్ బీ సేఫ్. అండ్ ఆల్సో దీని తర్వాత మా ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మేము ఇల్లు మొత్తం శానిటైజ్ ఎలా చేసుకున్నాము కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో ఒక పర్టికులర్ పర్సన్ని పిలిపించి మేము ఇల్లంతా శానిటైజ్ చేయించుకున్నాము. సో మీకు ఆ వీడియో కూడా దీనిలో షేర్ చేస్తున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో నా ఎక్స్పీరియన్స్, నా ఇంట్లో అయిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఈ పాండమిక్ సిచ్యువేషన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, భయపడకుండా మనం స్ట్రాంగ్గా ఉండి మన ఫ్యామిలీని స్ట్రాంగ్గా చేసుకుంటూ మనం ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి, పానిక్ కాకుండా మన ఇంట్లో సిచ్యువేషన్ని ఇలా మేము సాల్వ్ చేసుకొని ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చామన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మా హస్బెండ్ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటారు. సో ఫస్ట్ మనం ఈ సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని మెంటల్గా మనల్ని మనం స్టేబుల్గా ఉంచుకోవాలి. సో సైకలాజికల్గా మనల్ని మనం కౌన్సిలింగ్ చేసుకొని పానిక్ అవ్వకుండా ఉండాలి. సో మొట్టమొదటిసారిగా చేయాల్సిన పని అది. సో ఎప్పుడైతే సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉంటారో ఆటోమేటిక్గా మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. సో మన వ్యాధిని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. సో నేను మొట్టమొదటిసారిగా చేసిన పని అది. నాకు ఎప్పుడైతే పాజిటివ్ వచ్చింది అని తెలిసినప్పుడు ఇమ్మీడియట్గా 14 డేస్ ఏ ఎసెన్షియల్స్ అయితే కావాలో అవి మొత్తం తీసేసుకొని సో రూమ్లో ఐసోలేషన్లో ఉండిపోయాను. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో మనకి ఎప్పుడైతే సిమ్టమ్స్ లైక్ ఫీవర్ ఆర్ కాఫ్ అండ్ కోల్డ్ వచ్చినప్పుడు సో ఇమ్మీడియట్గా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది రెగ్యులర్ కాఫ్ ఆర్ కోల్డ్ ఫీవరా లేకపోతే ఏదైనా డిఫరెంట్ సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉన్నాయా. సో వన్స్ మనం సిమ్టమ్స్ క్రాస్ చెక్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయితే సో ఫర్దర్గా మనం మన నుండి స్ప్రెడ్ అయ్యేదాన్ని అవాయిడ్ చేయొచ్చు. మనం ఇనిషియల్గా నాకు ఫస్ట్ ఫీవర్ వచ్చినప్పుడు నేను కూడా వైరల్ ఫీవరే అని చెప్పేసి అదే మైండ్ సెట్తో ఉన్నాను. ఈవెన్ డాక్టర్తో కన్సల్ట్ అయినప్పుడు కూడా మేబీ వైరల్ ఫీవర్ ఉండొచ్చని డాక్టర్ చెప్పారు. బట్ ముందు జాగ్రత్తగా ఏంటంటే నాకు ఏ రోజైతే ఫీవర్ వచ్చిందో ఆ రోజు నుండే నేను స్టార్ట్ చేస్తాను ఐసోలేషన్, సపరేట్గా ఉండడం. సో అట్లీస్ట్ దానివల్ల నేను సపరేట్గా ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా మంచిగా అయింది. సో ద సేమ్ టైం నేను బయట కూడా ఎవరికి స్ప్రెడ్ చేయలేదు. సో
సో 2 డేస్ 3 డేస్ అదే ఐసోలేషన్ ఫీవర్ వచ్చిన తర్వాత సపరేట్ రూమ్లో ఉండడం వల్ల నేను ఎక్కడ బయటికి వెళ్ళకపోవడం వల్ల దట్టు అప్పుడు ఆగస్ట్ 15th యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ సండే ఆగస్ట్ 16th సండే వచ్చింది. సో ఆ 2 డేస్ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఎక్కడ నేను ఎక్కడ తిరగలేదు. ఫార్చునేట్లీ ఎవరికి నేను స్ప్రెడ్ చేయలేదు. సో అదొకటి నేను హ్యాపీ ఫీల్ అవుతా. సో నెక్స్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నేను చేసిన పని ఏంటంటే 14 డేస్ ఐసోలేషన్స్ కావాల్సిన ఎసెన్షియల్స్ లైక్ ఫస్ట్ మెడికల్ సైడ్ నుండి మనం తీసుకోవాల్సింది మెడిసిన్స్ ఫస్ట్. సో ఫస్ట్ మెడిసిన్స్ 14 డేస్ మెడిసిన్స్ తీసుకున్నాను. దాని తర్వాత పల్స్ ఆక్సిమీటర్ ఒకటి తీసుకున్నాను. ఎవ్రీడే పల్స్ ఆక్సిమీటర్ మన పల్స్ మన SgO2 లెవెల్ ఎంత ఉందనేది తెలుసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్ ఉపయోగపడుతుంది. సో SgO2 ఇంపార్టెంట్. మనకు కరోనా వచ్చినప్పుడు SgO2 ఇంపార్టెంట్. అది స్టేబుల్గా 99 కౌంట్ ఉండాలి. సో 99 కౌంట్ ఉంటే ఓకే మనం సేఫ్. సో 90 ఈజ్ ద లాస్ట్ నెంబర్. ఎబో 90 ఉండాలి. బిలో 90 ఉంటే సో మనం డేంజర్లోకి వెళ్తున్నాం అన్నట్టు. సో అందువల్ల పల్స్ ఆక్సిమీటర్ మోస్ట్ ఇంపార్టెంట్. పల్స్ ఆక్సిమీటర్స్ ఉంటే ఆ వాల్యూస్ మనకు డైలీ తెలియదు. ఒకవేళ ఇన్ కేసు ఇది బిలో 90 ఉంటే కూడా మనకు తెలియదు కాబట్టి ఆబ్వియస్గా డేంజర్లోకి వెళ్తున్నట్టు. సో పల్స్ ఆక్సిమీటర్ అందుకు తీసుకున్నాను నేను. దాని తర్వాత జిందా తెలుసుమాట ఒకటి. సో ఆబ్వియస్గా 14 డేస్కి ఈ ఎసెన్షియల్స్ అన్నీ తీసుకొని ఐసోలేషన్ రూమ్లోకి వెళ్ళాను. సో మధ్యలో ఎప్పుడన్నా ఏదన్నా డాక్టర్ ఏదన్నా ఇంకొక డిఫరెంట్ మెడిసిన్ సజెస్ట్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ తీసుకొచ్చి కింద పెట్టి వెళ్ళేవారు. వాళ్ళు మా గేట్ దగ్గర పెట్టి వెళ్ళేవారు. సో సుష్మా వెళ్ళి కలెక్ట్ చేసుకొని వచ్చేది. సో డే 1 నుండి కూడా నేను మెడిసిన్ యూజ్ చేశాను అండ్ మెంటల్గా నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ రెండు నాకు ఇమ్మీడియట్గా రికవర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. సో డే 1తో కంపేర్ చేస్తే డే 5th and 6th నాకు టోటల్గా కరోనా నుండి కరోనా సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయాయి నాకు. సో డే 7th నుండి నాకు మామూలు నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తాను. సో ఇమ్మీడియట్గా సో 11th డే ఆర్ ఐ థింక్ 10th or 11th డే సో నేను సుష్మా వెళ్ళి అప్పుడు మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాము. సో నేను ఎప్పుడు టెస్ట్కి వెళ్ళినా సుష్మాని కూడా తీసుకెళ్ళేవాడిని. ఎందుకంటే ఇన్ కేసు నేను ఎలాగో వెళ్తున్నాను సో సేమ్ ఇద్దరం ఒకటే ఇంట్లో ఉన్నాము. మేబీ ఏదైనా బై ఛాన్స్ ఏదైనా ఇన్ఫెక్ట్ అయితే తెలుస్తుంది కదా అని చెప్పేసి 2 times తీసుకెళ్ళాను. బట్ 2 times సుష్మాకి నెగిటివ్ వచ్చింది. సో నా క్వారంటైన్ నా ఐసోలేషన్ తర్వాత నాకు కూడా నెగిటివ్ వచ్చిన తర్వాత డాక్టర్ సజెషన్ మేరకి లైక్ ఏదన్నా పోస్ట్ కోవిడ్ వీక్నెస్ ఉంటుందని చెప్పారు. బట్ ఆ పోస్ట్ కోవిడ్ వీక్నెస్ నాకేం లేదు. సో ఐసోలేషన్ నుండి బయటకు వచ్చేసి ఐసోలేషన్ క్లోజ్ చేసేసి సో రెగ్యులర్గా డే టు డే వర్క్ చేసుకోవచ్చు, డ్యూటీలో కూడా జాయిన్ కావచ్చు అని చెప్పారు. సో నేను ఇమ్మీడియట్గా వన్స్ నెగిటివ్ వచ్చిన తర్వాత ఒక 5 days రెస్ట్ తీసుకొని డ్యూటీలో జాయిన్ అయిపోయాను. బట్ ఇందులో 2 points ఇంపార్టెంట్. వన్ ఈజ్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం, రెండోది మెడికేషన్స్ యూజ్ చేయడం. ఇనిషియల్గా డే 1 నుండే మనం మెడికేషన్ యూజ్ చేయాలి. సో ఇన్ఫెక్షన్ మనం ఇమ్మీడియట్గా తగ్గించుకోవచ్చు. సో డే 1 నుండి మనం మెడిసిన్స్ యూజ్ చేయకపోతే ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ప్యానిక్ వెళ్ళిపోతూ ఉంటాం. సో సిచ్యువేషన్ డేంజర్లో ల్యాండ్ అవుతుంది ఆబ్వియస్గా. సో ఈ 2 points గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ వచ్చినప్పుడు మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, డే 1 నుండి మెడికేషన్స్ యూజ్ చేసుకోవాలి అండ్ ఐసోలేషన్లో ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం డే టు డే లైఫ్లో రెగ్యులర్గా చూసేది ఏంటంటే ఎవరైనా కరోనా పాజిటివ్ మన అపార్ట్మెంట్లో కానీ మన వీధిలో కానీ మన చుట్టుపక్కల ఎవరికైనా వస్తే కూడా మనం వాళ్ళని అవాయిడ్ చేసి వాళ్ళని ఏదో అంటరాని వాళ్ళలాగా, వాళ్ళతో మనకి మన సమాజానికి సంబంధం లేని వాళ్ళలాగా సో అనుమానపు చూపులు వాళ్ళని చూస్తూనే ఉంటాం. ప్రాణాంతకమైన వ్యాధి కాదు, ఇదేదో ఇంకేదో తప్పు చేసినందువల్ల వచ్చే వ్యాధి కాదు ఇది. సో ఇది ఎంటైర్ వరల్డ్ సఫర్ అవుతుంది. సో మనం బాధితులం దానికి. మనం గవర్నమెంట్ చెప్పినప్పుడు వ్యాధితో మనం పోరాడాలి, రోగితో కాదు. అది గుర్తుపెట్టుకోండి. మూర్ఖంగా కరోనా వచ్చిన పేషెంట్ని డిఫరెంట్గా చూడడము, సో వాళ్ళని ఇంటికి రానియకపోవడము, సో వాళ్ళతో మాట్లాడకపోవడము, సో ఇట్లాంటి మూర్ఖమైన పనులు చేయొద్దండి. ఎవరికైతే వచ్చిందో వాళ్ళు బాధితులు. కరోనా వల్ల వాళ్ళు
వాళ్ళకి సంబంధం లేదు, కానీ దాంట్లో ఆ, బాధింపబడ్డారు ఆ కరోనా వ్యాధితో. సో ఇంకా మనం సింపతితో ఉండాలి వాళ్ళ పట్ల. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే రూడ్గా, క్రూయల్గా బిహేవ్ చేయొద్దండి కరోనా వచ్చిన వాళ్ళతో. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళని మా ఇంటికి సంవత్సరం వరకు 2 సంవత్సరాల వరకు రానివ్వను. ఇట్లాంటి తలతిక్క మాటలు మాట్లాడొద్దండి. సో వాళ్ళు మనుషులే. సో వాళ్ళు ఏదో చేయరాని తప్పు చేస్తే వాళ్ళకి వచ్చిన రోగం కాదు అది. ఓకే, సో అదే గుర్తుపెట్టుకోండి. వరల్డ్ మొత్తం సఫర్ అవుతుంది, మనం ఒక ఇక్కడ చిన్న పావులం మనం అంతే. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ బట్ ఈ సిచ్యువేషన్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంటే అందరికీ వస్తుంది, గవర్నమెంట్ కూడా చెప్తుంది కదా, సో అందరికీ వస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసా వస్తుంది అని చెప్పేసి. బట్ ఎక్కడో సంథింగ్ నేను శానిటైజింగ్ చేసుకోవడం మిస్ అయినా అయితే. సో మేబీ అందుకే వచ్చిండొచ్చు. బట్ మీరు అట్లా చేయొద్దండి. మీరు శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. మినిమం 15 మినిట్స్కి, ఎవ్రీ 15 మినిట్స్కి శానిటైజ్ చేసుకుంటూనే ఉండండి. మీరు బయటికి వెళ్తే, ఇంట్లో ఉంటే ఓకే, బయటికి వెళ్తే ఎవ్రీ 15 మినిట్స్ శానిటైజర్తో మీ హ్యాండ్స్ వాష్ చేసుకుంటూనే ఉండండి. మాస్క్ కంపల్సరీ, ఎక్కడ కానీ మాస్క్ తీయొద్దండి. సో మాస్క్ మీ ఫేస్కి ముక్కు కింద మాస్క్ వేసుకోవడము, ఆర్ఎల్స్ మెడకు మాస్క్ వేసుకోవడము, ఇట్లాంటివి చేయొద్దండి. సో ఇట్లాంటివి అలా చేస్తే మీకు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, శానిటైజర్తో 15 మినిట్స్కి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ మాస్క్ యూస్ చేయండి కంటిన్యూయస్గా. మీరు బయట ఉన్నప్పుడు మినిమం 2 feet or 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ప్రతి ఒక్కరితో. అండ్ రెగ్యులర్గా ఆరోగ్య సేతు యాప్ చెక్ చేసుకోండి. ఆరోగ్య సేతు యాప్లో మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఎంతమంది ఇన్ఫెక్టెడ్ పర్సన్తో మీరు కాంటాక్ట్ అయ్యారు, సో ఎంతమంది హెల్తీ పర్సన్తో మీరు కాంటాక్ట్ అయ్యారనే విషయం మీకు క్లియర్ కట్గా ఆరోగ్య సేతు యాప్లో ఉంటుంది. సో ఎవ్రీడే మీరు చెక్ చేసుకోవచ్చు. సో దానివల్ల మీకు తెలుస్తుంది ఇవాళ ఎంతమంది ఇన్ఫెక్టెడ్ పర్సన్ మన సరౌండింగ్లో ఉన్నారు. సో దానివల్ల నెక్స్ట్ రేపటి నుండి మీరే ఆటోమేటిక్గా ఆబ్వియస్గా జాగ్రత్తగా ఉంటారు. ఓకే, స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ.